చెక్కలు చక్రాలు అంటే మీలో ఎంతమందికి ఇష్టము? ఇదొక పాపులర్ సౌత్ ఇండియన్ స్నాక్ కదా అండి. సాయంత్రం 4 అవగానే ఇంట్లో ఏమన్నా తినాలి అనిపిస్తే చెక్కలు తింటూ ఉంటారు. ఏమైనా పండగలు వస్తే చెక్కలు చక్రాలు చేసుకుంటూ ఉంటారు. ఇది తీయగా ఉండదు, కారంగా ఉంటుంది కదా. తీయగా ఉండేవైతే షుగర్ లెవెల్స్ని పెంచుతాయి, కారంగా ఉండే షుగర్ పెరగదు కదా అనుకుంటూ ఉంటారు. మరి ఇది ఏం వేసి తయారు చేస్తారు? చెక్కల్ని బియ్యం పిండి వాడతారు కదా. మరి బియ్యము గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగానే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ చెక్కలు తింటామో రైస్ ఫ్లోర్ బియ్యం పిండి త్వరగా డైజెస్ట్ అయిపోయి గ్లూకోజ్గా మారిపోతుందండి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 70 వరకు ఉంటుంది. అంటే ఇదొక హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. ఇందులో ఫైబర్ అస్సలు ఉండదు. అది కూడా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగడానికి ఒక కారణమే. ఇందులో వేసే స్పైసెస్ మంచివి. కొంతమంది జీలకర్ర వేస్తారు, అల్లం వేసి తయారు చేస్తారు. ఈ స్పైసెస్ అనేవి ఆరోగ్యానికి మంచిదే, కానీ సాల్ట్ ఎక్కువగా వాడతాం, టేస్ట్ రాదు కదా. సో సాల్ట్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి ఇది ఒక క్యాలరిక్ డెన్స్ ఫుడ్ అండి. సుమారుగా ఒక చెక్కని మీరు తీసుకుంటే అందులో 100 కిలో క్యాలరీస్ వరకు ఎనర్జీ ఉంటుంది. 5 గ్రామ్స్ అందులో ఫ్యాట్ ఉంటుంది. కొంతమందిలో ఆ ఫ్రైడ్ ప్రాసెస్డ్ కొన్ని ఆయిల్ ఎక్కువగా పీలుస్తూ ఉంటాయి కదా. సో 5 to 10 గ్రామ్స్ వరకు కూడా ఈ ఆయిల్ కంటెంట్ అనేది వేరీ అవ్వచ్చు. 15 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటుందండి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువే, గ్లైసెమిక్ లోడ్ కూడా ఎక్కువే. కాబట్టి షుగర్ ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేసినప్పుడు షుగర్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. మరియు చెక్కలు మనం ఆహారంలో తీసుకున్నప్పుడు ఇది ఒక డీప్ ఫ్రైడ్ ఫుడ్ కదా. అంటే ఆయిల్ మనం ఎప్పుడైతే హై టెంపరేచర్లో ఎవరైనా తక్కువ హీటెడ్ ఆయిల్లో చెక్కలు చేస్తారా? చాలా బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేస్తాం కదా బియ్యం పిండిని. అంటే హై హీట్లో మనం ఎప్పుడైతే ఫుడ్ని డీప్ ఫ్రై చేస్తామో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. మరియు ఈ ఆయిల్ని హీట్ చేసినప్పుడు ఫ్రీ రాడికల్స్ అంటాము, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాడీలో క్రియేట్ అవుతుందండి. డయాబెటీస్లో ఉన్న ఒక ప్రాబ్లమే మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్. షుగర్ వ్యాధి ఎక్కువ ఉండటం వలన, షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు మన బాడీలో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. దీని వలన ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది. మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కంటి చూపు తగ్గడము, కిడ్నీ సమస్యలు, అరికాళ్ళ మంటలు, న్యూరోపతి, ఇవన్నీ కూడా ఎందుకు చూస్తామో ఇవన్నీ కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వలన మన బాడీలో జరిగే మార్పులేనండి. మరి మనం కావాల్సుకుని ఆల్రెడీ బ్లడ్లో షుగర్ ఉంది అంటే ఒక ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరుగుతుంది. బయట నుంచి ఆహారంలో కూడా తీసుకోకూడదు కదా. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్న ఫుడ్స్ మనం తినకూడదు. రోజు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ తినాలి. అవేంటో మనం చూద్దాము. మరి డయాబెటీస్ అంటే మనం అన్ని ఆహార పదార్థాలు తినడం మానేయడం కాదండి. ఇది తింటే షుగర్ పెరుగుతుంది, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, అలా చేయకూడదు. రైట్ టైం, రైట్ పోర్షన్, రైట్ ఫుడ్ వైజ్గా మనం చూస్ చేసుకోవాలండి. చెక్కలు రోజు తినే ఆహార పదార్థాలు డైలీ హెల్దీ స్నాక్ అయితే కాదు. వన్స్ ఇన్ ఏ వైల్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఒక చెక్కతో లిమిట్ చేస్తే మంచిది. మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకొని తినచ్చు. ఇది మనకి పాయిజన్ మాత్రం కాదు. ఇది మన ఆహారంలో తీసుకోవచ్చు. లిమిటెడ్గా తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచి స్నాక్స్ కొన్ని చూస్ చేసుకోండి. కేవలం చెక్కలే కాకుండా మరి నన్ను అడిగితే మరి మమ్మల్ని తినొద్దు అంటున్నారు, మీరు రోజు తింటాం, ఇప్పుడు మరి ఏం తినాలి సాయంత్రం అంటే కొన్ని హెల్తీ ఆప్షన్స్ ఉన్నాయండి. మొదటిది కొన్ని బాయిల్డ్ పీనట్స్ తీసుకోవచ్చు, అంటే ఉడికించిన పల్లీలు తినచ్చు. స్ప్రౌట్ సలాడ్ తీసుకోవచ్చు, మజ్జిగ తాగొచ్చు, రాగి జావ తాగొచ్చు, బాయిల్డ్ ఎగ్ తినచ్చు, వెజిటబుల్ సలాడ్ లాగా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా హెల్దీ ఆప్షన్స్ కదా. స్నాక్స్ లాగా ఆల్మండ్స్, వాల్నట్స్ తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి మఖానా కూడా తీసుకోవచ్చు. డ్రై చెన్న, రోస్టెడ్ చెన్న అంటాము కదా, శనగలు వంటి ఉడికించి తీసుకోవచ్చు. అవి ఆరోగ్యానికి చాలా మంచిది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక ఆరెంజ్ తీసుకోండి, లేకపోతే ఒక జామకాయ తీసుకోండి. ఒక జామకాయలో మీకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో కేవలం 50 క్యాలరీస్ మాత్రం ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ అందులో కార్బోహైడ్రేట్స్ 7 గ్రామ్సే ఉంటాయి. అదే ఒక చెక్క తీసుకోండి, మనం ఈ చెక్క తిన్నప్పుడు త్వరగా ఆకలి కూడా వేస్తుందండి. కడుపు నిండుగా అనిపించదు. ఒక్కటితో ఎవరిని ఆపుతారా? 4 తినాలనిపిస్తుంది. కొంతమంది డబ్బా పెట్టుకొని తింటూ ఉంటారు. ఎన్ని తిన్నామో కూడా మనకు తెలియదు. అన్ని కార్బోహైడ్రేట్స్ మనకు తెలియకుండా మన బాడీలోకి వెళ్ళిపోవడం వల్లనే మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఏం చెప్తారు షుగర్ పేషెంట్, నేను ఏం తిన్ను, మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తింటామండి, నైట్ జొన్న రొట్టె తింటాం, చాలా హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తాం, కానీ ఇన్ బిట్వీన్ మీల్స్ మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వెళ్ళిపోతున్నాయి కదా. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ షుగర్
షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో పాటు స్నాక్స్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేస్తే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండొచ్చు. మరియు మనం తినే ఆహారం మన ఆరోగ్యానికి మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలండి. మెటబాలిక్ హెల్త్ మీద లోడ్ అనేది పడకుండా చూసుకుంటే మంచిది.